వశిష్ఠుల వారు ఆజ్ఞ మేరకు భరతుడు శత్రుఘ్నుడు కలిసి భరతుని మేనమామ గారింటి నుంచి ఆగమేఘాల మీద అడ్డదారిలో 8 రోజుల పాటు ప్రయాణం చేసి అయోధ్యను చేరుకుంటారు. భరతుడు తనకు వచ్చిన పీడకలను తలుచుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ విధంగా భయపడిపోతుంటాడు. ఆయనకు అనుకున్నట్లుగానే అయోధ్య నగరంలో ప్రవేశించగానే నగర వీధులన్నీ కూడా కళావిహీనంగా ఉంటాయి. ఎక్కడ కూడా సంతోషంగా కోలాహలంగా ఉండదు. ప్రజలందరూ కూడా దుఃఖితులై ఉంటారు. భరతుని చూడగానే అందరూ ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు. ఆ సూచనలన్నీ కూడా ఆయనకి ఏదో బాధాకరంగా అనిపిస్తాయి. ఆ విధంగా భరతశత్రుఘ్నులు ఇద్దరు కూడా తమ దశరథ మహారాజు మందిరానికి వెళ్తారు. అక్కడ కూడా ఏమి గోచరించదు. దశరథుడు కనపడడు. ఆయన పరివారం ఏది కూడా కనిపించదు. అప్పుడు దశరథుడు ఎక్కువగా కైకమ్మ గృహంలోనే ఉంటాడు కాబట్టి తన తల్లిగారి గృహానికి వెళ్తాడు. అక్కడ కూడా దశరథుడు పవలించే హంసతూలికా తల్పం మీద దశరథుడు కనిపించడు. అప్పుడు విచారవదనంతో ఏమైనాడు మా తండ్రి అని చెప్పి బాధపడుతూ ఉండగా కైకమ్మ దర్శనం అవుతుంది. అప్పుడు కైకమ్మ ప్రశ్నిస్తాడు, అమ్మా మా తండ్రికి ఏమైంది? ఎందుకు అంతఃపురం అంతా కూడా కళావిహీనంగా ఉంది? అయోధ్య నగరం అంతా కూడా అలాగే గోచరిస్తూ ఉన్నది. నాకు చాలా భయంగా అనిపిస్తున్నది. త్వరగా మా తండ్రి గారికి ఏమైందో చెప్పు అంటే ఆమె కొడుకును చూసిన పరమానందంతో కొడుకు దగ్గరకు వచ్చి, నాయన నీ ప్రయాణం బాగా జరిగిందా? మా తండ్రి గారు ఎలా ఉన్నారు? మా తమ్ముడు ఎలా ఉన్నాడు అని ఆమె కుశల ప్రశ్నలు వేస్తూ ఉండగా భరతుడు ఎంతో సావధానంగా, అమ్మ ముందు అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారు. నేను ప్రయాణ బడలికతో ఉన్నాను. ముందు మా తండ్రి గారి విషయం చెప్పండి. నాకు అందులో పీడకలు కూడా రావడం జరిగింది. నేను చాలా భయంగా ఉన్నాను. కాబట్టి మా తండ్రి గారు శ్రీరామ్